Hi friends, welcome to my YouTube channel. Observe the question. How many numbers are there from 200 to 800 which are neither divisible by 5 nor by 7? అనగా 200 నుండి 800 వరకు గల సంఖ్యల్లో 5 మరియు 7 చే భాగించబడినటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? భాగించబడని సంఖ్యలు. మరి తెలుసుకోవాలంటే ముందుగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నట్టయితే మొత్తం సంఖ్యలకెళ్ళి భాగించబడే సంఖ్యలను తీసివేసినట్టయితే మనకి భాగించబడనటువంటి సంఖ్యలంటే వస్తాయి. ముందుగా మనకి మొత్తం 800 వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో కూడా 199 సంఖ్యలను మనం తీసివేసినట్టయితే మరి మనకు కావాల్సినటువంటి మొత్తం సంఖ్యల సంఖ్య వస్తుంది. అనగా 800కెళ్ళి 200 తీసేసి ఒకటిని కలపడం జరుగుతుంది. అప్పుడు వచ్చే సంఖ్యలు మొత్తం సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 601. ఇప్పుడు ఈ 601లోకెళ్ళి 5 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. 5 చేత భాగించబడే సంఖ్యల్లో మొదటి సంఖ్య 200, చివరి సంఖ్య 800. సో 800కెళ్ళి 200 తీసేసి 600 అవుతుంది. ఈ 600ను 5 చే భాగించగా 120 వస్తుంది. ఈ 120కి 1 కలిపినట్టయితే 121 అవుతుంది. ఇవి మనకి 5 చేత భాగించబడేటువంటి మనకి 200 నుంచి 800 వరకు ఉన్నటువంటి సంఖ్యల సంఖ్య. అలాగే ఇప్పుడు 7 చేత భాగించబడే సంఖ్యలను తెలుసుకుందాం. 7 చేత భాగించబడే సంఖ్యల్లో మొదటిది 203, అలాగే చివరిది చూసినట్టయితే 798. 798కెళ్ళి 203ను తీసివేసి 7 చేత భాగించి 1 కలుపుదాం. కలిపినట్టయితే మనకు కావాల్సినటువంటి సంఖ్యల సంఖ్య అనేది వస్తుంది. 798కెళ్ళి 203ను తీసివేసినట్టయితే 595 వచ్చును. మరి 7 చేత భాగించి 1 కలిపితే 85 + 1 86 అవుతుంది. ఇవి 7 చేత భాగించబడేటువంటి సంఖ్యల సంఖ్య. నెక్స్ట్ది మరి ఇందులోపల 5 చేత భాగించబడే సంఖ్యల్లో కొన్ని 7 చేత భాగించబడవచ్చు, కొన్ని 7 చేత భాగించబడే సంఖ్యల్లో 5 చేత కూడా భాగించబడవచ్చు. కాబట్టి కొన్ని ఉమ్మడిగా ఉంటాయి కాబట్టి వాటిని మరి 5, 7 రెండింటి చేత భాగించబడే సంఖ్యలు అంటాం. అనగా 5, 7ల యొక్క కాసాగు 35. కాబట్టి 35 చేత భాగించబడే సంఖ్యలు అంటాం. మరి 35 చేత భాగించబడే సంఖ్యల్లో మొదటిది 210, చివరిది 770. 770కెళ్ళి 210ని తీసివేసి 35 చేత భాగించి 1 కలిపినట్టయితే 16 + 1 17 అవుతుంది. ఇవి 5 మరియు 7 చేత రెండింటి చేత భాగించబడే సంఖ్యలు. ఇప్పుడు 5 మరియు 7 చే అనగా ఐదర్ 5 ఆర్ 7 ఆర్ రెండింటి చేత బోత్ భాగించబడే సంఖ్యలు ఎన్నునో తెలుసుకుందాం. మొత్తం సంఖ్యలు లోపల 121 ఏమో 5 చేత భాగించబడతాయి. అలాగే 86 ఏమో మనకి 7 చేత భాగించబడతాయి. మరి 17 ఏమో రెండింటి చేత భాగించబడతాయి. కాబట్టి 121కి 86 కలిపితే 197 అవుతుంది. అలాగే 207 అవుతుంది. దాంట్లోకెళ్ళి 17 తీసివేస్తే 190 వచ్చును. ఇవి 5 మరియు 7 చేత రెండింటి చేత భాగించబడేటువంటి 5 లేదా 7 లేదా 5 మరియు 7 రెండింటి చేత భాగించబడేటువంటి సంఖ్యలు. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంది? 5 చే భాగించబడదు, 7 చేత భాగించబడినటువంటి సంఖ్యల సంఖ్య. సో రెండింటి చేత కానీ లేదా 5 కానీ 7 కానీ చేత భాగించబడే సంఖ్యలు అనగా మొత్తం 601కెళ్ళి 190ను తీసివేసినట్టయితే మనకు కావాల్సినటువంటి సంఖ్యల సంఖ్య వస్తుంది. అది 411. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనకి 5 మరియు 7 చేత భాగించబడినటువంటి సంఖ్యల సంఖ్యను తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.